నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో డాక్టర్ పర్చా అంజనీదేవి గారు ఉన్నారు. అంజనీదేవి గారు 1970లో ఎంబీబీఎస్ చేశారు. మెడిసిన్ చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆవిడ చెప్పిన ప్రకారం నోటీస్ బోర్డు ఆమె జీవితాన్ని మార్చింది. తనకి చిన్నప్పటి నుంచి మ్యాథమెటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అయితే నాన్నగారి కోరిక మీద తను బైపీసీ చదివారు. మెడిసిన్ కూడా ఉస్మానియాలో జాయిన్ అయినప్పటికీ కళాశాల వాళ్ళు కొన్ని కారణాలుగా వరంగల్ కాకతీయకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా డీటెయిన్ కావటం కూడా జరిగింది. వేరే వాళ్ళ నంబరు ఈవెన్ అనుకొని మేడంని డీటెయిన్ కూడా చేశారు. అలా నోటీస్ బోర్డు తన జీవితాన్ని మార్చిందని మేడం చెప్తారు. అయితే సాధారణ లేడీ డాక్టర్ లాగా కాకుండా, గైనిక్ డాక్టర్ లాగా కాకుండా ప్రభుత్వంలో ఉన్న రిటైర్ అయిన తర్వాత సొంత ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన ఇప్పటికి దాదాపు 70,000 పైగా డెలివరీలు చేశారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాలు పోయేటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని చెప్తున్నారు. ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ లాంటి కార్డులు మొదలు పెట్టక ముందే సుగుణ మెటర్నిటీ కార్డు పేరుతో, సుగుణ మెమోరియల్ మెటర్నిటీ కార్డు పేరుతో పేదలకి, బీపీఎల్ వర్గాలకి, బిలో పావర్టీ లైన్ వర్గాలకి ప్రతి వారం వాళ్ళకి ఆ కార్డు ఉన్న వాళ్ళకి 3,000 రూపాయలకి నార్మల్ డెలివరీ, 6,000 రూపాయలకి సిజేరియన్ చేస్తున్నారు. అదే కాకుండా ప్రతి శనివారం ఉచితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్, ట్యూబెక్టమీ లాంటి ఆపరేషన్లు చేస్తున్నారు. ఇదే కాకుండా ఆవిడ రచయిత్రి, అలాగే కళాకారిణి. చాక్ పీసుల మీద ఎన్నో అద్భుతమైనటువంటి కళాఖండాలను చెక్కారు. ఇన్ని నైపుణ్యాలు ఎలా వచ్చినా అన్నిటికన్నా మించి ఈ దాతృత్వం, తనకున్నదాన్ని పేదల కష్టాలను చూసి చెలించిపోవటం ఏ రకంగా వచ్చింది? నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు కావటం వలన, లేదు తన సహచరులు సమాజానికి సేవ చేస్తున్నటువంటి కారణంగాన అన్నది అంజనీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం అంజనీదేవి గారు. నమస్తే అండి. చాలా సంతోషం మీరు మా డిబేట్లో ఉండటం. ఈ ప్రోగ్రాము అంజనీదేవి గారు, ఇది మనిషి అంటేనే మంచోడు అన్న పేరుతో మేము స్టార్ట్ చేసాం. సమాజంలో మీలాగా ఎక్కడ ఎవరు ఏ మంచి పని చేస్తున్నా, పేదలకు ఉపయోగపడే వాళ్ళని ఆదుకునేటువంటి ఏ ప్రయత్నం చేస్తున్నా దాన్ని 10 మందికి చూపించడం, దాని ద్వారా 10 మంది ఎంకరేజ్ కాబట్టడం మా ఉద్దేశం. నిజంగా మీ గురించి చదువుతున్నప్పుడు నాకు కోదండరామారావు గారి గురించి మొదటి నుంచి తెలుసు, కానీ మిమ్మల్ని కూడా 1-2 సందర్భాల్లో కలిశాను, కానీ ఇంత లోతుగా నాకు మీ గురించిన అవగాహన లేదు. మీరు ప్రభుత్వ సర్వీసులో అత్యంత వెనకబడ్డ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహబూబాబాద్ లాంటి ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాల పాటు పనిచేశారు. ఆ కష్టాలు, అక్కడ పేదలు పడ్డ కష్టాలు చూశారు. మీరు రిటైర్ అయిన తర్వాత మీరు పెట్టిన క్లినిక్లో, హాస్పిటల్లో అదే పేదలు, అక్కడ ఉచితంగా వైద్యం చేయించుకున్న పేదలు ఇక్కడ డబ్బులు కట్టాలంటే వాళ్ళు పడుతున్న వేదన చూసి సొంతగా ఒక కార్డును కూడా ప్రవేశపెట్టారు. అసలు ఈ మొత్తంగా అంటే మీ ప్రస్థానంలో ఈ దాతృత్వం అన్నది ఎక్కడి నుంచి వచ్చింది అంజనీదేవి గారు? అంటే పేదలకు ఏదో చాలామంది డాక్టర్లు, మీ తరంలో డాక్టర్లు అయిన వాళ్ళు ఇవాళ ఒక చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు, 100 కోట్ల రూపాయలు డబ్బులు చేసుకుంటున్నారు. కానీ అలా కాకుండా ఒక 100 బెడెడ్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్ లాంటి ప్రాంతంలో ప్రఖ్యాత హాస్పిటల్ ఉన్నప్పటికీ పేదలను ఆదుకోవాలని ఆలోచన ఎలా మొదలైంది? శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. మొదట అసలు ఎక్కడో హన్మకొండలో మూలనే నేను ప్రాక్టీస్ చేసుకునే దాన్ని, నాకు ఈ అవకాశం అనూహ్యమైనది, అసలు ఊహించని అవకాశం ఇచ్చారు. అందుకని హెచ్ఎం టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఇది మా బాధ్యత అంజనీదేవి గారు, ఇది మా బాధ్యత అండి, మీడియాగా మా బాధ్యత 10 మందికి తెలియజెప్పడం. మీరు పర్చా కోదండరామారావు గారు తెలుసు అన్నారు. ఆయన సహధర్మచారిణిగా అయినప్పటి నుంచి ఈ ప్రజాసేవలోనే ఉన్నాము ఇద్దరము. నా బాల్యం అంతా ఒక పల్లెటూరులో అయిపోయిందండి. 8-9 ఏళ్ల వరకు ఒక పల్లెటూరులో, కరెంట్ లేని చోట లాంతర్లతో చదువుకున్నాను. అక్కడి నుంచి ఖమ్మం వచ్చాను. ఖమ్మంలో పియూసి వరకు చదువుకున్నాను. పియూసి వరకు, పియూసిలో స్విచ్ చేసినప్పుడు, ఎలక్ట్రిసిటీ బోర్డు మీద స్విచ్ చేసినప్పుడు అది అద్భుతమైన ఏమంటారు ఎక్స్పీరియన్స్. కరెంట్ వచ్చి, లైట్లు వచ్చి, గుడ్డి దీపాల కింద చదువుకున్న వాళ్ళకి ఇంట్లో కరెంట్ వచ్చేసరికి అది ఒక అద్భుతమైన అనుభవం. మరి నా బాల్యంలో ఇంట్లో లాంతర్లు, గుడ్డి దీపాలు ఉండేవి కాబట్టి అక్కడ దగ్గరలో ఖమ్మంలో గుంటుమల్లన్న సత్రం అని ఉండేది. ఆ సత్రంలో శివాలయం వెనక అఖండ దీపం వెలుగుతూ ఉండేది.
ఆ బ్రాహ్మణ్ని అడిగాను, నాయన మీరు ఇక్కడ ఉండి చదువుకోవచ్చు అంటే, హాయిగా చదువుకో తల్లి, నేను నీ ఇంట్లో దింపుతానని అక్కడ అక్కడ కూర్చొని చదివేదాన్ని, చదువుకునేదాన్ని. ఓకే. అట్లాంటి దాన్ని నేను పియూసి వచ్చిన తర్వాత పవర్ చూడటం అయింది. కాలేజీలో నేను మీరు చెప్పినట్లుగా ఇంజనీరింగ్ లోనే చేయాలని ఉండేది. నాకు ఎక్కువగా భూగర్భ శాస్త్రం, అది జియాలజీ ఇష్టం ఉండేది. అదే చేద్దామని చదివితే ఒక రోజున ప్రిన్సిపాల్ పిలిచి ఈ కాగితం మీద సంతకం చేయి అన్నారు. ఆ రోజుల్లో ప్రిన్సిపాల్ పిలిచి సంతకం చేయడం అంటే భయం కదండి. ఆయన అడిగారు, ఏంటి సైన్ చేసి వెళ్ళిపోతున్నావేంటి, ఏం కావాలి నీకు అని అడిగారు. కేవైఎల్ నరసింహారావు గారు అప్పుడు ప్రిన్సిపల్. ఆయన అడిగితే సరే ఏంటంటే, రేపటి నుంచి నువ్వు సైన్స్ గ్రూప్ లో చేరన్నారు. అట్లా మొదలైంది నాది నోటీస్ బోర్డు మీద నా టర్నింగ్ పాయింట్. నాన్నగారి కోరిక మీదకు బైపీసీ. మా నాన్నగారు పోయి ఆ ప్రిన్సిపల్ తో చెప్పారట. అది తర్వాత తెలిసింది అనుకోండి. ఏంటంటే మా అమ్మ ఇంజనీరింగ్ అంటోంది, మెడిసిన్ లోకి మార్పించవయ్యా అని. ఎవరో ఒక స్టూడెంట్ మారగానే నన్ను సైన్స్ గ్రూప్ లో చేర్పించారు. అట్లా అక్కడ చదువైన తర్వాత మెరిట్ మీద ఖమ్మం నుంచి ఒక ముగ్గురమే గర్ల్స్ వచ్చాం మెరిట్ మీద, నేను ఇంకొక అమ్మాయి. చిన్నప్పుడు కూడా 2-3 ఊళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు స్కూల్ కోసం. అవునండి, మా విలేజ్ నుంచి 6 మైళ్ళు నడవాల్సి వచ్చేది, నడిచి వెళ్ళేదాన్ని, నడిచేదాన్ని. మరి ఇప్పుడే ఆశ్చర్యంగా ఉంది అంత దూరం నడిచాను, ఎందుకంటే ఇప్పుడు బస్సులు వస్తున్నాయి అక్కడ, బస్ ప్రయాణాలు వస్తుంది. పియూసి వరకు ఖమ్మంలోనే చదువుకున్నాను, బాగానే ఉండే. ఇక్కడ మెడిసిన్ మటుకు మీరు అన్నట్లు వరంగల్కి వచ్చేసాను. ఏం జరిగింది మేడం అప్పుడు మీకు? ఉస్మానియాలో సీట్ వచ్చిన మళ్ళీ వరంగల్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అట్లా ఏం లేదండి, నోటీస్ బోర్డు మీద పెట్టారు, ఫాలోయింగ్ స్టూడెంట్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు కాకతీయ మెడికల్ కాలేజ్ అని. అట్లా వచ్చేసాను నేను. ఇక్కడికి వచ్చినందుకు దాన్ని మెడిసిన్ 68-69 లో అయిపోయింది, 70లో సర్వీస్ లో చేరాను. ఫస్ట్ 3 ఇయర్స్ నేను పుట్టక ముందు మీరు మెడిసిన్ కంప్లీట్ చేశారు మేడం. 68-69 అంటే 55 సంవత్సరాల సర్వీసు మీరు. అవునవునండి, 55 సంవత్సరాలు ఇప్పటికీ. అందుకని మీరు పుట్టక ముందు అన్నారు కాబట్టి ఇప్పుడు నా పేషెంట్స్ మా అమ్మకు చేశారు, మా అమ్మమ్మకు చేశారని మనవరాళ్ళు వస్తున్నారు. 4th జనరేషన్ కూడా వస్తున్నారు. గవర్నమెంట్ లో మొత్తం సర్వీస్ అంతా గవర్నమెంట్ లో చేశారు మేడం చాలా దశాబ్దాలు. 15 ఇయర్స్ గవర్నమెంట్ సర్వీస్ చేశానండి. ఒక 3 ఇయర్స్ డెప్యుటేషన్ మీద మహబూబాద్, మళ్ళా 7 ఇయర్స్ మహబూబాద్ లో చేశాను. ఒక 1 ఇయర్ ములుగులో చేశాను. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత, వరంగల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ MGM లో కొద్ది రోజులు అట్లా చేశాను. 83-84 లో నేను రిజైన్ చేసి, మీరన్న ఇంత పెద్ద హాస్పిటల్ అప్పుడు కట్టుకోలేదు, 30 బెడెడ్ చిన్న ఒక ఇల్లు రెసిడెన్స్ రెంట్ కి తీసుకొని నర్సింగ్ హోమ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, ఒక విధంగా నేను MGM లో నేను ఫ్యామిలీ ప్లానింగ్ స్కాలర్షిప్ హోల్డర్ ని కాబట్టి నన్ను ఫ్యామిలీ ప్లానింగ్ మెడికల్ ఆఫీసర్ గా వేశారు. అప్పుడు నేను అది కొన్ని ఆపరేషన్స్ చేయాలి. అయితే మహబూబాద్ అక్కడ బాగా అలవాటైన పేషెంట్స్ వచ్చి, అమ్మ మీరే చెయ్యాలి అంటుంటే, వాళ్ళ కోసం నేను ప్రైవేట్ గా ఎక్కడన్నా వేరే నర్సింగ్ హోమ్స్ లో చేసేదాన్ని. అట్లా కాకుండా వాళ్ళ తృప్తి కోసం నేనే పర్సనల్ గా చూసుకోవచ్చని నర్సింగ్ హోమ్ పెట్టుకొని ఫ్రీగా చేసి పంపించేదాన్ని. ఆ ఫ్రీగా చేయడం అనేది అలవాటు అయిపోయింది. ప్రతి శనివారం అట్లాగే పెట్టుకున్నామండి, చేస్తున్నాము. సో ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టాక కూడా మేడం, మామూలుగా ఇప్పుడు వరంగల్ అంటే మీరు 80లో అప్పటికి ఈ లేటెస్ట్ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ లాంటివి లేవు. హాలండ్ నుంచి మీరు అల్ట్రాసౌండ్ ఎక్విప్మెంట్ తెప్పించారని చెప్తారు. 86 లో నేను ట్రైనింగ్ వెళ్ళానండి. చెన్నైలో అపోలో హాస్పిటల్లో ఒక 1 మంత్ చేశాను. అక్కడ తర్వాత మేము హాలండ్ లో ట్రైనింగ్ అయినాను 1 మంత్. ఒక గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వెళ్ళాము హాలండ్ కి. వరంగల్ నుంచి కూడా 4-5 వెళ్ళాము. నేను, డాక్టర్ రమాని, ఇంకొక 4-5 కలిసి వెళ్ళాము. అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి తెచ్చుకున్నాను. 86 లో నేను స్కాన్ మెషిన్ ఫస్ట్ టైం
తెచ్చి సో చేసుకున్నాను. అప్పటిదాకా వరంగల్లో ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎక్విప్మెంట్ లేదు ఇవి లేదు లేవు. తెలియదు. అవునండి. అట్లాగే 90s లో కూడా మీరు ఈ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ కూడా సర్జరీస్ అవి చేయడానికి చాలా తేలిగ్గా అయ్యే ఎక్విప్మెంట్ కూడా మీరే చొరవ తీసుకొని ఎప్పుడు మార్కెట్లో ఏ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా వరంగల్లో 90% అంజనీ గారే తీసుకొస్తారు ఆ ఎక్విప్మెంట్ అని. పేదలకి తక్కువకి వైద్యం చేయటమే కాకుండా పేదల కోసం అంతే అండి, అంతే. అదే అక్కడి నుంచి 83 నుంచి 93 దాకా ఒక రెంటెడ్ బిల్డింగ్ లో నర్సింగ్ హోమ్ ఉండేది. 93లో ఓన్ పెట్టుకున్నాము. అప్పుడు కూడా మీరన్న పర్చా కోదండరామారావు గారిని నేను అడిగాను, ఇంకా నేను ప్రాక్టీస్ చేయలేను, చక్కగా చుట్టూ తోట ఉండి మధ్యలో ఇల్లు కట్టుకుందామని. అయితే కోదండరామారావు గారు ఒప్పుకోలేదు. అట్లయితే నువ్వు సర్వీస్ చేయలేవు, సొసైటీకి సర్వీస్ చేయాలి అంటే హాస్పిటల్ కట్టుకొని నీకు వీలైనంత వరకు ఫ్రీగా అయినా సరే చెయ్యాలి అన్నారు. అదే సమయంలో కొంతమంది కొద్దిగా పూర్ పేషెంట్స్ కూడా వచ్చి మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోలేం మేడం అని వచ్చినప్పుడు మా మదర్ పేరు మీద సుగుణ మెమోరియల్ కార్డ్ అని పెట్టి వాళ్ళకి ఆల్మోస్ట్ ఫ్రీ అండి. ఆ 3000 కూడా తక్కువే, ఫ్రీగానే చేసి పంపించేదాన్ని. కాస్త ఇప్పుడు మటుకు కొద్దిగా పే చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సి వస్తుంది, తప్పదు. ఇప్పుడు కొంచెం మారింది కదండి, సమాజం మారింది. మీరు రాసిన దానిలో ఒక చోట నేను చూశాను, వెంకటేశ్వరరావు అని ఒక ఆయనకి గుండె ఆపరేషన్ కోసం 40,000 ఇస్తే, అంటే అలాంటివి నిజంగా ఇప్పుడు బహుశా మీలాంటి వాళ్ళకి ఏంటి మేడం ఆ స్టోరీ ఒకసారి చెప్పండి మా శ్రోతల కోసం. ఆ స్టోరీ ఏం లేదండి, నేను ఒక పిల్లవాడు 12-13 ఏళ్ల పిల్లవాడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏంట్రా అంటే బయట కూర్చొని ఉన్నాడు, నాకు ఆయాసం వస్తుందమ్మా, హాస్పిటల్ పోతే మీరు ఇంట్లో ఉన్నారట అంటే వాడిని చూశాను. స్టెత్ బెడ్ చూస్తే వాడికి హార్ట్ ప్రాబ్లం లాగా అనిపించింది. అరే నీకు హార్ట్ ప్రాబ్లం ఉందిరా అని. ఆ రోజుల్లో వరంగల్లో కార్డియాలజిస్ట్ అంతగా నాకు తెలవదు, లేరు అనుకుంటాను. అప్పుడు హైదరాబాద్ లో దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి పంపించాను. అక్కడ మూర్తి గారు చూశారు. చూసి నాకు స్లిప్ రాశారు, వీడికి హార్ట్ ఆపరేషన్ అవసరం వస్తుంది అంజనీదేవి అని రాసి పంపారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది కనుక్కున్నాడు. వాడు 40,000-50,000 దాకా అవుతుంది అన్నారు ఆ రోజుల్లోనే. అంటే సరే వాడికి వీలున్నంత వరకు మందులు ఆయన రాసినవి కొనిచ్చేసి, అప్పట్లో మా వారు లయన్స్ క్లబ్ లో దాంట్లో చాలా యాక్టివ్గా ఉండేవారు కదా. త్రూ లయన్స్ క్లబ్ కొంతమందిని వేరే దాతలు కొంతమంది ఇచ్చేస్తే వాడికి 40,000 మొత్తానికి ముట్టినాయి అని వాడు చెప్పాడు వచ్చి. అమ్మ నాకు 40,000 ముట్టినాయి, నేను వెళ్ళి దేశ్ముఖ్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటాను, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రిని కలిసి వస్తానని వెళ్ళాను అన్నాడు. సరే అనుకున్నాను. అయిపోయిందేమో, ఆపరేషన్ అయిందేమో, వాడికి మంచిగా ఉన్నాడేమోలే అనుకున్నాను. ఒక 20 రోజులకే తండ్రి వచ్చాడు. తండ్రిని కూడా తెలవద్దు. ఒక అతను వచ్చేసి కాళ్ళ మీద పడి ఏడుస్తూ వచ్చి, ఏమిటయ్యా అంటే నేను వెంకటేశ్వర తండ్రిని అమ్మా, వాడు చనిపోయినాడు. ఎట్లా వాడికి ఆపరేషన్ కాలేదా అంటే కాలేదమ్మా, ఇంటికి వచ్చాడు, ఆయాస పడుతుంటే ఎంజిఎం హాస్పిటల్ తీసుకెళ్లాను, 2వ రోజే వాడు హార్ట్ ప్రాబ్లంతో చనిపోయినాడు అన్నారు. తర్వాత అడగ్గా తెలిసింది ఏంటంటే వాడు ఆ 40,000 బ్యాగ్ లో పట్టుకొని ఇంటికి వస్తుంటే వాడు స్నేహితుడు వచ్చాడు ఆటోలో. ఈ అబ్బాయికి ఒక చెల్లెలు కొంచెం అమాయకంగా ఉండే చెల్లెలు ఉంది. ఆ ఫ్రెండ్ అన్నాడు, నీకెందుకురా నీ చెల్లెల్ని నేనే పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎట్లాగూ 40,000లో ఆపరేషన్ అవుతుందా లేదా, అసలు అయితే బతుకుతావా లేదా అన్నది కూడా తెలియదు కాబట్టి ఆ 40,000 నాకు ఇచ్చేసేయి, నేను చేసుకుంటాను. వాడు ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఆ బ్యాగ్ కూడా తండ్రికి ఇచ్చేసి ఫ్రెండ్కి ఇచ్చేసి ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత తల్లిదండ్రులు అడిగారు, ఏంటి బాగా ఆయాసపడుతున్నావు అంటే, అవునమ్మా నేను హాస్పిటల్కి తీసుకోకుండా ఎంజిఎం తీసుకెళ్లారట. ఆ ఫ్రెండ్ వచ్చాట అక్కడికి, వచ్చాడు కానీ వాడు ఆ బ్యాగ్ పట్టుకొనే వచ్చాట. వీడు చనిపోయేది చూసుకొని వాడు వెళ్ళిపోయినాడు గప్చిప్గా. వాళ్ళకి తెలవదు ఈ ఫ్రెండ్ డబ్బులు పట్టుకోపోయినాడని కానీ తల్లిదండ్రులకు ఏం తెలవదు. చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకుపోతే వాడు షర్ట్ జేబులో నా అడ్రస్ ఉందిట. అడ్రస్ లో రాసుకున్నాడు ఒక లైన్, అమ్మకి థ్యాంక్స్ చెప్పు, అమ్మ చేయబట్టే నేను ఆపరేషన్ కి సిద్ధపడ్డాను, నేను ఇట్లా మోసపోయినాను ఫ్రెండ్ వల్ల అని.
తండ్రిని అడిగాను, నువ్వెట్లా తెలుసుకొని వచ్చావయ్యా మా ఇంటికి అంటే, అబ్బాయి అడ్రస్ జేబులో ఉందమ్మా దొరికిందని. సరే అని బాధపడి చేసేది ఏం లేదు కదండి, వాడు చెల్లెలకే చిన్నగా ఏదన్నా ఇప్పిద్దాం అనుకున్నాను ఉద్యోగము. అమాయకం కదా, కొద్ది రోజులు చేసింది వెళ్ళిపోయింది. అది చాలా కదిలించేసే వరకు కథలాగా రాసుకున్నాను. ఇలాంటివి చాలా కథలార పేరుతో ఒక ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు మేడం. అంటే మీకు వైద్య వృత్తిలో మీకు ఎదురైనటువంటి సంఘటనలు, అనుభవాలు మొత్తం. అవును, అన్ని రాశాను. సో కంటిన్యూగా రాస్తుంటారు మేడం అప్పుడప్పుడు రెగ్యులర్ గా? రాస్తుంటా అండి నా అనుభవాలు. అయితే ఈ కథలారా చదివిన వాళ్ళు ఒక ఇద్దరు అన్ని కొంచెం విషాదాంతాలు ఎక్కువ ఉన్నాయంటే అన్ని నిజమైనవే, అవి అన్ని నాకు అనుభవంతో రాసినవే అని చెప్పాను. సరే ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్లు కొంచెం సుఖాంతం రాద్దాము అనుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఎట్లయితే సాహిత్యాభిలాష వచ్చిందో, నేను చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మా టీచరు మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ వచ్చిన వాళ్లకు 2 చాక్ పీసులు, సెకండ్ వచ్చిన వాళ్ళకు 1 చాక్ పీస్ ఇచ్చేవారు. ఒక చాక్ పీస్ ఏంటో ఇలా టేబుల్ మీద అని, ఆ రోజుల్లో పాత చెక్క టేబుల్ కదా, టేబుల్ మీద అని వెనక చదువుకో అలర్ట్ గా ఉన్న పిల్లలకి ఇసిరేసేవాళ్ళు. అది బాగా దెబ్బ తగిలేది, వాళ్ళు అలర్ట్ గా అయ్యేవాళ్ళు. మేడం ఏం చేస్తున్నారా అని చూస్తే చాక్ పీస్ ఆ టేబుల్ మీద ఇట్లా ఇట్లా తిప్పి అది రౌండ్ గా చేస్తున్నారని తెలుసుకుంది. అప్పుడు నా మనసుకు తట్టింది, దీంతో పాటు నేను కప్పు సాసర్ చేయొచ్చులే అని. అట్లా మొదలైంది చాక్ పీస్ మీద బొమ్మలు చెక్కడం. ఆ తర్వాత కాలేజీ తరఫున రామప్ప టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ చేయడం, ఆ బొమ్మలన్నీ చెక్కడం అలవాటు అయిపోయింది. 60 ఏళ్ల వయసులో డ్రాయింగ్ టెస్ట్ కూడా రాసి పాస్ అయ్యారని చదివాను. హయ్యర్ పాస్ అయినానండి. చాలా అంటే ఒక రకమైన రిలీఫ్. ఇప్పుడు ఉదాహరణకి సాలార్జంగ్ మ్యూజియం లో ఉన్న ఒక చాక్ పీస్, ఒకవైపు సైనికుడు, ఒకవైపు మహిళ, అలాంటివి మీరు చెక్కారు. చాలా అద్భుతమైనటువంటి, చాలా ఓపిక కూడా కావాలి మేడం. మీకుండే బిజీకి షెడ్యూల్, రోజుకి 7-8 డెలివరీలు చేసే మీకు అసలు అంత సమయం ఎలా దొరికేది? ఏ రకంగా మేనేజ్ చేసుకునేవాళ్ళు అంజని గారు? సహనం మా అమ్మ దగ్గర నుంచి వచ్చిందండి. ఆర్ట్ కూడా, ఆర్ట్ లో నా వేళ్ళ కదలికలు మెలకువలన్నీ మా మదర్ దగ్గర నుంచి వచ్చినవే. మా మదరే అంతా. 10 మందిలో నేను పెద్దదాన్ని. అందరిది మేము అంటే 68లో నేను కోదండ రామారావు గారికి సహధర్మచారిణి అయినాను. అప్పుడే మా ఇష్టాలు, మా అభిరుచులు, మేము చెయ్యాలనుకున్న మా ఆశయాలు ఒకటే రకంగా కలిసినాయి. సార్ కూడా వరంగల్ అప్పటికే వారు బహుశా కాలేజీ లెక్చరర్ గా ఉండుంటారు. సీకేఎం లెక్చరర్ గా ఉంది ఆయన. ఎంఏ ఫైనల్ ఉస్మానియాలో చేసి వచ్చారు. అప్పుడే మా ఇది మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి ఇదే ఏమంటారు, సమాజ సేవకి దీనికే అంకితమైన ఇద్దరం చేద్దామని. ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడంటే కొంచెం మార్పు వచ్చేసింది, మేము అంత చేయలేకపోతున్నామే అనిపిస్తుంది. ప్రభుత్వాలు కూడా చాలా, అంటే మీ సర్వీస్ను గుర్తించి మీకు కలెక్టర్ స్థాయిలో, జిల్లా స్థాయిలో అవార్డులు వచ్చినాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఉమెన్ అచీవర్ అవార్డు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా. అవును, నేను ప్రైవేట్ గా హాస్పిటల్ మొదలెట్టిన తర్వాత ఇట్లా ఫ్రీ ట్యూబెక్టమీస్ హైయెస్ట్ చేశానని ఇప్పుడు మా ప్రొఫెసర్, సర్జరీ ప్రొఫెసర్ ఉండేవారు కృష్ణారావు గారు, డాక్టర్ సివి కృష్ణారావు, ఆయన రోలింగ్ షీల్డ్ ఇచ్చారు. సర్వీస్ లో అంటే ప్రైవేట్ గా ఎక్కువ ట్యూబెక్టమీస్ ఫ్రీగా చేశానని. దాని తర్వాత వాకాటి కరుణ గారు ఒక అవార్డు ఇచ్చారు. దాని తర్వాత రీసెంట్ గా 8th March 2020లోనేమో ఉమెన్ అచీవర్ అవార్డు అని తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక మహిళా దినోత్సవం సందర్భంగా ఇచ్చారు. ఇవి కాకుండా మీరు మామూలుగా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ లో కూడా రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళు మేడం? అవునండి, అప్పుడు లయనస్ క్లబ్ అని ఉండేదండి. లయనస్ క్లబ్, అప్పుడు లయనస్ క్లబ్ ఉండేది. సరదాగా చెప్పాలంటే కోదండ రామారావు గారు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉండేవారు, నేను లయనస్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళం. ఇద్దరు రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు ఒకళ్ళం అనుకునేవాళ్ళం. మీరు ఎక్కువ చేశారా అక్కడ కూడా పోటీ పడేవాళ్ళు, సర్వీస్ లో కూడా పోటీ పడేవాళ్ళు. అయితే అప్పుడు మనోహర్ గారని గవర్నర్ గా ఉండేవారు.
ఆయన ఒకసారి ఇట్లనే మేమిద్దరం మాట్లాడుకుంటే, మీరేంటి మునిమాణిక్యం కాంతం గారి దంపతుల్లాగా ఉన్నారే అని ఓకే. ఆ పేరు పెట్టారు. సరే చేస్తూ వచ్చాము అట్లాగే. లయన్స్ క్లబ్ ఈ మధ్య అది ఇదైనట్లుందండి, డిజాల్వ్ అయినట్లుంది. లయన్స్ క్లబ్ లోనే వాళ్ళు లేడీస్ కూడా చేస్తున్నారు సర్వీస్. ఓకే. అట్లా ఆయనతో పాటు విలేజెస్ కి వెళ్ళడము, క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్, ఓకే. ఏ క్యాంప్ ఉన్నా వాటితో పాటు వెళ్ళి క్యాంప్స్ కండక్ట్ చేయడం, కొన్నిసార్లు హాస్పిటల్లోనే క్యాంప్స్ కండక్ట్ చేయడము చేస్తుండే. అట్లాగే హాస్పిటల్ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నిష్ణాతుల్ని ఈ ఆఖరికి నీ రీప్లేస్మెంట్ లాంటి సర్జరీస్ కూడా అక్కడ చేసేలాగా డెవలప్ చేసి లీజుకి ఇచ్చి ఉండొచ్చు. కానీ అక్కడ మీకు వచ్చినటువంటి పేదలకి మీ పట్ల ఉన్నటువంటి ఆర్తి మేడం, నేను చూశాను కొన్ని వీడియోస్. ఒక ముస్లిం మహిళ వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా హత్తుకొని, నిజంగా అవి కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని అనుభూతులు. అవునండి, అవును. అదే దానివల్ల ఏంటంటే ఇంకా నేను రిటైర్ అవ్వను, ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది అట్లా. అది ఇప్పుడు ఆమె సౌదీ నుంచి వచ్చారండి ఆవిడ. ఆవిడ 3 కొడుకులు నా చేతిలోనే పుట్టారు. ఒకడు పైలట్ అయినట్ట, అందుకని ఆనందంగా చెప్పడానికి వచ్చారు ఒక ఆవిడ. ఇంకా మిగతా వాళ్ళంతా చెప్తున్నారు కదా అలా. అంటే ఇప్పుడు కూడా ఇంకా పేషెంట్లని చూస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు స్టెప్ వేసుకొని ఉన్నారు, హాస్పిటల్ క్లినిక్ లోనే ఉన్నట్టున్నారు. అవునండి, అవును. ఇప్పుడు చూస్తూనే ఉన్నా అండి. ప్రొద్దున పూట అంతా సర్జరీస్ అవసరం ఉంటే చేస్తున్నాను, సాయంత్రం ఓపీ చూసుకుంటున్నాను. నాకు సర్జరీ మెలకువలు చూపించి చాలా చేసిన వాళ్ళల్లో మొదట అసలు ఆబ్స్ట్రిక్స్ ఇంట్రెస్ట్ రావడం డాక్టర్ లోకాబాయ్ గారి వల్ల. తర్వాత నాకు సర్వీస్ లో ఆపరేషన్ మెళుకువలు నేర్పింది డాక్టర్ అనసూయ మేడం, సుందరీదేవి మేడము, చంద్రాబాయి మేడం. వీళ్ళంతా అండి. వాళ్ళు ఎప్పుడు నన్ను ఒక అంటే ఏదో అసిస్టెంట్ లే అన్నట్టు చెప్పకుండా బాగా ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసినట్లు అసలు నేర్పించారండి విద్యలో కానీ. సో వాళ్ళు నేర్పినందుకు మీరు దానికి ఆ విద్యని సార్థకం చేస్తున్నారు. జనరల్ సర్జరీ అంతా సూర్యనారాయణరావు గారు అని ఉండేవారు, బాలాజీ నర్సింగ్ హోమ్, ఆయన నేర్పారు. అది అట్లా. లక్ష్యం ఏంటి మేడం? ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మీరు వెళ్తూ ఉన్నారు. ఇంకా ఏమేం చేయాలనుకుంటున్నారు భవిష్యత్తులో? భవిష్యత్తులో నాకేం లేదండి, ఇంకో ఇట్లాగే సర్వీస్ చేస్తూ ఒక మంచి పేరుతో పోవాలని ఉంది, అంతే అండి. సో మీరు ఏదైతే రాశారో ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాలు పోయేట్టుగా, అదే ప్రాణం ఉన్నంత వరకు అని కాకపోయినా ఓపిక ఉన్నంత వరకు అనుకోండి. ఓపిక ఉన్నంత వరకు, నా హెల్త్ బాగున్నంత వరకు చేయాలని ఉంది. ఒక మంచి పేరుతోటి అయ్యో అనుకోవాలి గాని లేదండి. ఆ రోజు రాకూడదని కోరుకుందాం. నిండు 100 ఏళ్ళు ఇంకా కొన్ని వేల మందికి అలాంటి సర్వీస్ మీరు అందించాలి. ఆ పేదల జీవితాల ఆనందం నిజంగా డబ్బులు ఇచ్చి కొనుక్కోలేరు. 100 బెడ్ల హాస్పిటల్ 10ల సంఖ్యలో చైన్లాగా పెట్టినా కూడా మీకు లభించే తృప్తి ఎంతో కొద్ది మందికి మాత్రమే సాధ్యం. అంజనీదేవి గారు, నిజంగా మీలాంటి వాళ్ళు మా ప్రోగ్రాంలో పరిచయం చేయటం మా అదృష్టం. ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా అయిందంటే, మేము లీజ్ కి ఇచ్చాము. ఒక 5 పీడియాట్రిషియన్స్ కలిసి హాస్పిటల్ పేరు కూడా మార్చలేదు, ఎందుకంటే కళ్యాణి పేరుతోటి అంత బాగా పేషెంట్స్ కి తెలిసింది కాబట్టి అని వాళ్ళు పేరు మార్చకుండా సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి చేస్తున్నారు. అది ఇంకా హెచ్ఎం టీవీ వాళ్ళకి మరొక్కసారి నా కృతజ్ఞతలు అండి. ఎక్కడ అసలు చాలా అనూహ్యమైన అనుభవం అండి నాకు ఇది. మా కెమెరామెన్ మిమ్మల్ని చూడగానే ఆయన చెప్తున్నారు, మేడం నాకు తెలుసండి వరంగల్ కదా అని. మీరు ఎక్కడో మారుమూలు లేరు మేడం, ప్రపంచం అంతా మీ చేతి చలవ వల్ల పుట్టిన పిల్లలు ఉన్నారు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అంజనీదేవి గారు. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. అందరికీ నమస్కారం.